కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత వచ్చిందన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 6 సూత్రాలతో 420 పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చిందని చెప్పారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత వచ్చిందన్నారు. అందుకే ప్రభుత్వం పనితీరుపై బీజేపీ పార్టీ ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండను అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి కుంటుపడేలా చేస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం పనితీరుపై బీజేపీ పార్టీ ఛార్జ్ షీట్ నిర్వహించి నివేదిక తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెలి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక మునికుమార్, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి, మిరియాల వెంకటేశం, శాంతి స్వరూప్, లకడాపురం వెంకన్న, భీపంగి జగ్జీవన్ రామ్, బుడిగ భరత్, కాలం విజయేందర్ రెడ్డి, కొత్తపల్లి వెంకటేష్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిల్లర్లతో కుమ్మక్కయ్యి మరి రైతులని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు వారితో పాటు వారి సహచర ఎమ్మెల్యేలు కూడా నల్గొండలో మరి రైతులని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు మనం చూసినాం. మహిళలకి 2500 రూపాయల పెన్షను, బైకు, మరి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. వెంకటరెడ్డి గారు దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. విద్యార్థులు మరి యువతను కూడా పెద్ద ఎత్తున మోసం చేసిండ్రు. మరి విద్యా కార్డు ఏదైతే 5 లక్షలకు సంబంధించిన కార్డు మీరు ఏదైతే ఇస్తారో మరి విద్యార్థులను కూడా ఈరోజు మీరు మోసం చేసిండ్రు. మొత్తం యావత్ తెలంగాణ నల్గొండ జిల్లాకు సంబంధించిన యువత కూడా మీ మీద తీవ్ర ఆవేదన కోపంతో ఉన్నారు. మరి వృద్ధులకు సంబంధించిన 4000 రూపాయల పెన్షన్ కూడా మనం చూడొచ్చు. ఈరోజు మరి రేవంత్ రెడ్డి నేను మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉంటా అన్నాడు. నువ్వు ఈరోజు రోకల్ బండతో ఈరోజు వృద్ధులందరూ కూడా నేను కొట్టే రోజులు, నీతో పాటు మీ ఎమ్మెల్యేలందరినీ, ముఖ్యంగా మీ మంత్రిని కూడా తరిమి కొట్టే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. మనం చూసినట్టయితే మరి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎన్నో డిక్లరేషన్లు చేసిండ్రు. బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలు కులాల మధ్యలో చిచ్చుబెట్టి ఈరోజు కంపు చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అతి తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందుల్లో కూడా మరి యొక్క స్థానిక ఎలక్షన్లో మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క ఊర్లో కూడా కాషాయ జెండా ఎగరవేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో నల్గొండలో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. మరీ ముఖ్యంగా నల్గొండలో మనం చూడొచ్చు, కేవలము వీళ్ళు ఏ ఒక్క నిధులు కూడా ఈరోజు నల్గొండకు వీళ్ళు తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వము మన కిషన్ రెడ్డి గారు గతంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా నల్గొండ జిల్లాకి, తెలంగాణకి ఏవైతే హామీలు ఇచ్చిందన్నది కూడా వారు చూపించిండ్రు. మరి మొన్నటి ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అని చెప్పి నల్గొండలో మరి నువ్వు ఒక బైపాస్ రోడ్డు నడి నల్గొండని 2 ముక్కలు చేస్తూ ఈరోజు ఇండ్ల మధ్యలో నువ్వు ఒక రోడ్ వేసే ప్రయత్నం చేసినావు వెంకటరెడ్డి. ఈరోజు పేదల ఇల్లు కూలగొడతా ఉన్నారు మీరు. హైదరాబాద్లో హైడ్రా పేరిట, నల్గొండలో నువ్వు ఒక బైపాస్ రోడ్డు పేరిట, అది కూడా నువ్వు ఒక అలైన్మెంట్ మారుస్తూ మరి నీకు సంబంధించినటువంటి నీ యొక్క అనుచరుల భూముల చుట్టూ మరి వెంచర్లు వేసుకునేటటువంటి నువ్వు ఎందుకంటే కాంట్రాక్టర్ కాబట్టి నీ యొక్క రోడ్డుని అలైన్మెంట్ని నువ్వు మార్చి పేద కడుపులు కొట్టి పేద ఇల్లులు నువ్వు కూల్చే ప్రయత్నం చేసినావు. కాబట్టి ఈ యొక్క పేదల ఉసురు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగలడం ఖాయము. మరి నల్గొండలో కూడా మరి పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, యువత, అందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు తీవ్ర ఆవేదనతో బిజినెస్ జరుగుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో బిజినెస్ జరుగుతలేదు. మనకి పరిశ్రమలు వస్తలేవు ఈరోజు తెలంగాణకి. మరి దీనికి పూర్తి మూల్యం చెల్లించుకునే సమయం దగ్గర ఉన్నది. దేశంలో కూడా మీరు చూడొచ్చు, 19 రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ సర్కార్ ఉందంటే దేశ ప్రజల ఆలోచించండి. అంటే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే కేంద్ర నిధులు వస్తాయి. మరి అప్పులు ఎక్కువ అవుతా ఉన్నాయి తెలంగాణలో. ఇప్పటికన్నా నిద్ర లేవండి నల్గొండ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గ్రామాన కాషాయ జెండా ఎగురవేయం ఖాయము. ఈరోజు
రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు 7వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది. రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ యొక్క కుటుంబం అవినీతి నియంత్రణకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడింది. ఆ యొక్క సందర్భంలో ప్రజల్ని చైతన్యం చేస్తూ మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతోటి ప్రజల మధ్యకు 6 గ్యారంటీలని మరి అదేవిధంగా 420 హామీలతోటి ప్రజల్ని ఒక గారడి మాటలు చెప్పి మరి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయినప్పుడు కూడా సంవత్సరం అయినప్పటికీ ఆనాడు రేవంత్ రెడ్డి అన్నాడు 7వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే నాడే రుణమాఫీ చేస్తానని చెప్పాడు 2 లక్షలు. అదేవిధంగా కేవలం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినారు. ఇవాళ ఏమన్నారు, ముఖం చాటేసి రేవంత్ రెడ్డి 2-4 ధోరణి చూసినట్లయితే ఇవాళ మాకు ఆనాడు కేసీఆర్ 7 లక్షల అప్పు ఉందని తెలియదు, 7 లక్షల కోట్ల అప్పు ఉందని మేమేదో ఉంటాయనుకు లంక బిందలు అనుకుంటే ఖాళీ కుండలు ఇచ్చిండని మాటలు చెప్తా ఉన్నాం. మనం ఒకటే అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఆనాడు కూడా ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా చేసినావు, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నీకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదని అడుగుతూ ఉన్నాం. మొన్న మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సర పాలన పట్ల ఛార్జ్ షీట్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇలా రాష్ట్రంలో ఆ యొక్క 6 గ్యారెంటీ అమలు చేయకుండానే మరి ప్రభుత్వం యొక్క పాలన విజయోత్సవాలను జరుపుకుంటా ఉన్నారు. మరి సిగ్గుండాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ అమలు చేయకుండానే ఇవాళ ప్రజలని ఈ యొక్క ప్రజల డబ్బులతోటి దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తూ మరి యొక్క సభలు జరుపుతూ ఉన్నారు. మీ యొక్క పత్రికా ముఖంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ఈ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి యొక్క వైఫల్యాలను, వారి యొక్క అవగాహన రాహిత్యాన్ని, వారి అసమర్థతని మరి మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం మేము కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక ఛార్జ్ షీట్ని ఇలా మేము ముందు ఉంచబోతూ ఉన్నాం. కాబట్టి అది ప్రజలందరూ కూడా గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గంలో 5వ సారి ఎమ్మెల్యే అయినట్టు. నేను అంటున్నా, ఇది నల్గొండ జిల్లా ప్రజలు ఆయనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు 5 సార్లు ఎన్నికలు. కానీ దాన్ని వెంకరెడ్డి గారు దాన్ని మొత్తం ప్రజల్ని దగా చేస్తూ ఉన్నాడు. వారు ఇచ్చినటువంటి అవకాశం, ఒక సువర్ణ అవకాశాన్ని మరి అలా మిస్యూజ్ చేస్తూ ప్రజల్ని మరి నిర్లక్ష్యం చేసి ఈ నియోజకవర్గానికి వెనుకబడడానికి కారణం కేవలం వెంకటరెడ్డి గారే కారణం అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచించండి, మాస్టర్ ప్లాన్ ఉంది నల్గొండలో. 1987లో వచ్చిన మాస్టర్ ప్లాన్ తప్ప ఇవాళకి దాదాపు 38 సంవత్సరాలు అవుతున్న మాస్టర్ ప్లాన్ అనేది కొత్తది రాలే. దీనికి ఎవరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతగానితనం కాదని అడుగుతూ ఉన్నాం. మనకు కొత్త మాస్టర్ ప్లాన్ రాని కారణంగా నల్గొండ అభివృద్ధిలో వెనుకబడ్డది. అంతేకాదు ఇవాళ మీరు చూసిర్రు, ఆయన అంటే అంటాడు నాది ముఖ్యమంత్రి స్థాయి అంటాడు, నేను పెద్ద నాయకుడు అంటాడు. మరి నేను అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా మరి కొన్ని 100 కోట్లు తీసుకుపోయి డెవలప్మెంట్ పనులు చేసుకుంటున్నాయి నియోజకవర్గం. మరి వెంకటరెడ్డి మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వేమైనా గాడిద పనులు తోలుతూ ఉన్నావా? ఇన్ని సంవత్సరం అయింది, నూడా ఉన్నది మనకు నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నీకు ఈ యొక్క నల్గొండకు సంబంధించినటువంటి నూడాకు ఎందుకు నిధులు తేలేకపోతున్నావో ఇలా సమాధానం చెప్పాలి. కేవలం R&Bకి సంబంధించిన 2-3 పనులు తప్ప ఎట్లాంటి ప్రభుత్వ నిధులు వీటికి తీసుకురాలేనటువంటి అసమర్థుడిగా ఇలా వెంకటరెడ్డి మిగిలినట్టు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేస్తారని మీరు ఎన్నికలకు మేనిఫెస్టో చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేశారో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. వెంకరెడ్డి మాట్లాడాలని ఇవాళ ఓన్ నమ్ముతారండి, మీకు తెలియదా? మీకు కూడా హామీలు ఇచ్చింది, జర్నలిస్టులకు కూడా హామీ ఇచ్చి. వెంకరెడ్డి మాటలు మన రేవంత్ రెడ్డి మాటలు వాళ్ళు నమ్ముతురా? ప్రజలు ఎట్టురా? అన్ని మోసాలు చేసిరు, ప్రజలందరూ మోసం చేసిరు. ఇంకొక చివరి పాయింట్ ఏంటంటే, నిన్నగా మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో కిషన్ రెడ్డి పాత్ర ఏందన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ పట్టుకొని శరీరహారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయన బీజేపీ గురించి కానీ కిషన్ రెడ్డి గారి గురించి, ఒక మచ్చలేని నాయకుని గురించి పదే మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా.